జగిత్యాల జిల్లా కోరుట్ల రాజకీయాల్లో డాక్టర్ చిట్నేని రఘు చేరికతో కొత్త చర్చ మొదలైంది. పేదలకు వైద్య సేవలతో ప్రజల మనసుల్లో రఘు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల ద్వారా ప్రజాసేవను మరింత విస్తరించాలని నిర్ణయించారు. 2 దశాబ్దాల బీజేపీ అనుభవానికి ముగింపు పలికి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. పదవుల కోసం కాదు, పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కవిత నాయకత్వానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని అన్నారు. ఇక బీఆర్ఎస్లో కవితకు అన్యాయం జరిగిందని తెలిపారు. కవిత గెలిస్తే భయపడిన వారే కుట్రలు చేశారని ఆరోపించారు. బీడీ కార్మికులకు న్యాయం చేయగల నాయకురాలు కవిత మాత్రమే అని పేర్కొన్నారు. ఆమెతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. అని చెప్పి అక్క కొట్లాడుతుంది. సో మహిళలంటే ఆడపడుచులంటే అక్కకు అంత ఇష్టం కాబట్టి కవితమ్మను మన ఆడబిడ్డగా ఒక్కసారి కవిత అక్క కొరకు కరతల ధ్వనులతో చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నా. వాస్తవంగా కవితమ్మ పేరు తెలియని ఎవరు లేరు. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమంలో బాగా తగ్గినప్పుడు కవితమ్మ గారు తన ఆడపడుచుతోటి కలిసి బతుకమ్మను తీసుకొని బయలుదేరి ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఒక ఉత్తేజాన్ని నింపి ఉద్యమంలో పాల్గొని ఈరోజు మనకు తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి తర్వాత మన కవితమ్మ గారు పనిచేశారు. ఒక్కసారి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమైతే నిధులు నీళ్లు నియామకాలు అనుకున్నామో అవన్నీ వాటి కొరకు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ 12 సంవత్సరాల్లో ఏమీ కాలేదు. మళ్ళీ ఎక్కడికి పోయింది. మన ఉద్యోగాలు లేవు, మన యువత అట్లే ఉంది. ఎక్కడ చూసినా మళ్ళీ అరాచకము, అంతా దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్క ఏదైతే సమాజం కొరకు పనిచేద్దామని చెప్పి అనుకొని ఒక్కసారి తన వాయిస్ తీసే వరకు ఆడపడుచుల కొరకు, యువత కొరకు, ఉపాధి కొరకు వాయిస్ గట్టిగా తీసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్ గా అక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించారు మన ఆడబిడ్డలందరూ. అంటే ఒక ఆడబిడ్డ కాబట్టి ఏం చేయలేదనుకోని చెప్పి అక్కను పార్టీ నుంచి గెంటేశారు. కానీ మన కవితమ్మ ఫైటర్, కవితక్క ఫైటర్, కవితక్క ఇడిచిపెట్టరు. ఎంత బాధ పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కవితమ్మ మళ్ళీ కిందికెళ్ళి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే పుట్టిన పాపలా స్టార్ట్ చేద్దాం అని తెలంగాణ రక్షణ సేన స్థాపించి మళ్ళీ ఈరోజు ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ ఎట్లా ఉన్నా తిరగాలని చెప్పి మన తెలంగాణ సమాజం కొరకు మళ్ళీ ఒక కొత్త నిర్మాణం చేద్దామని చెప్పి తెలంగాణ రక్షణ సేనను స్టార్ట్ చేసి మనందరి కొరకు అక్క ముందుకొచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే అక్క చానున్నాయి. అంటే అక్కకు భయపడి ఆల్మోస్ట్ సింగరేణి మొన్న మెడికల్ బోర్డు పెట్టాలి అనగానే ఇమ్మీడియట్ గా అక్క రేపే ఇవాళ 19 ఇక్కడ నుంచి అక్క రేపు సింగరేణి పోవాలి. మనకు సింగరేణి వెళ్ళి అక్కడ అక్క ధర్నా చేసి నిరవధిక ధర్నా చేస్తా అని భయపడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆ బోర్డు నియమించారు అక్కకు భయపడి. అంటే కవితక్క ఎక్కడ కష్టాలుంటే అక్కడికి వెళ్ళి ఉద్యమం చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కవితక్క పేరు. పాలమూరు రంగారెడ్డి చూస్తే అక్క పోయింది, చెప్పింది, ధర్నా చేస్తా అని చెప్పింది. అక్కడ భయం స్టార్ట్ అయిపోయింది. అక్క కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది. ఎందుకు? మన సమాజం కొరకు, మన సమాజ శ్రేయస్సు, మన యువత ఉద్యోగాలు రావాలని చెప్పి. ఇక మన దగ్గరికి వస్తే మీకు తెలుసు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 4 సార్లు చేసినారు, తనేడు ఒకసారి చేస్తుండు. కుటుంబ పాలన నడుస్తుంది వీళ్ళది. ఇక్కడ మన చక్కెర ఫ్యాక్టరీ ఏదైతుందో అమ్మ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏ రోజు ఓపెన్ కావాలి. తను ఏం చెప్పిండు ఎలక్షన్ల ముందు, 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే షుగర్ ఫ్యాక్టరీ ముందే ఊరేసుకొని చేస్తా అన్నాడు. వాడి తాడు దొరకలేదు, వారికే అడగాలి. ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా. మన షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు గిట్ట ఓపెన్ అయి ఉంటే దాదాపుగా మనకు మన రైతు కుటుంబాలు బాగుపడుతుండే. ఉపాధి కొరకు గల్ఫ్ అన్నలు దుబాయ్ వెళ్తుండ్రో, ఎవరైతే వెళ్తుండ్రో వారు ఆల్మోస్ట్ ఇక్కడనే ఉండేవారు. దాదాపుగా మనకు ఈ ప్రాంతం నుంచి 30,000 నుంచి 40,000 వరకు యువత దుబాయ్ పోతుంది. అంటే అట్లీస్ట్ మనకు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు ఓన్లీ షుగర్ ఫ్యాక్టరీ నుంచే వస్తుండే. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఏరలేరు? వారు షుగర్ ఫ్యాక్టరీ విద్యాసాగర్ రావు గారు, సంజయ్
కేటీఆర్ కలిసి షుగర్ ఫ్యాక్టరీ ఉంచుకుందామనుకున్నారు కాబట్టి ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ రైతులందరికీ అన్యాయం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇది మనకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు అట్లా పాలించుకుంటే పోతుర్రు, చెప్పుకుంటూనే పోతుర్రు, మనకు మాత్రం కోరుట్ల నియోజకవర్గం డెవలప్ కావట్లేదు. రైతులకు అన్యాయం చేసిండ్రు. 2018 ఎలక్షన్కి ముందు ₹1 భోజనం అని చెప్పిండ్రు. ₹1 భోజనం అని చెప్పి ఎలక్షన్ అయిపోగానే ఆ ₹1 భోజనం బంద్ చేసిండ్రు. ఎన్నో ఇలా చెప్పుకుంటా పోతే కోరుట్ల నియోజకవర్గంలో ఒక్కటి కాదు, మీరు ఆలోచించుండ్రి. మహిళా అభివృద్ధి కోరుట్లలో పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని కవిత ప్రకటించారు. డాక్టర్ రఘును అసెంబ్లీకి పంపడం ఖాయమన్నారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన రఘు వంటి నేతలు ప్రజల ఆశీస్సులను నెరవేరుస్తారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. యువతకు బ్యాంకులతో సంబంధం లేకుండా ₹2 లక్షల నుంచి 2 కోట్ల వరకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతును రాజుగా నిలబెట్టడం, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కవిత. డాక్టర్ రగన్న కోరుట్లలో వచ్చి చేరడంతో డెఫినెట్ గా మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మంచిగా ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి మేము వాడుకుంటాం. మేము ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. రేపటి నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ కూడా చేసి పెడతాం. మరి రగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయింది అన్నారు. అన్న అన్ని పార్టీల అన్నలు ఉన్నారు కదన్న, మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ, మోసం ఉండదు. ఖచ్చితంగా 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 రగన్నను అసెంబ్లీకి పంపేది ఖాయం. రగన్న నిలబడ్డప్పుడు కోరుట్ల, మెట్పల్లి ప్రజలందరూ కూడా మరి రగన్నకు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిజంగా ఈ కోరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఓటేయడం వల్లనే నేను పార్లమెంటుకు పోయి ఇవాళ దేశంలో అంతా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మీ దయతోని నేను ఇవాళ 10 మంది నన్ను గుర్తుపట్టేటటువంటి స్థాయికి ఎదిగిన. మరీ ముఖ్యంగా కోరుట్ల, మెట్పల్లిలో ఉన్న ఎవరైతే ముసల్మాన్ సోదరులు ఉన్నారో अब सबको मैं तहे दिल से और एक बार शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि हर टाइम आप हमारे साथ रहे, हर टाइम आप हमारे बहन, आप मुझे अपने बहन मान के एक फैमिली मेंबर का आपने दर्जा दिया. पूरे पार्लियामेंट के हल्के में मुसलमान भाइयों ने वो रेस्पेक्ट मुझे दिया. तो इसी रिलेशनशिप से, इसी रिश्ते से मैं आपसे मांगती हूँ कि आप टीआरएस पार्टी का तायद करिए, रगन्ना को सपोर्ट कीजिए, पवन को सपोर्ट कीजिए, टीआरएस पार्टी को आगे बढ़ाइए. हम आपके लिए काम करेंगे. थैंक यू. जय तेलंगाना. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్